ప్రకృతికి మధ్యలో ఒక అందమైన అడవి ఉంది. ఆ అడవిలో ఎక్కడ చూసినా పచ్చదనం ఉంటుంది. అక్కడ అన్ని జంతువులు ఆనందముతో కలిసి మెలిసి ఉండేవి. పక్షులు పాడుతూ ఎగిరేవి, సెలయేళ్లు పారేవి. ఎక్కడ చూసినా సంతోషం, సమతుల్యత. చిన్న చీమ తన గూటిని కడుతుంటే పెద్ద ఏనుగు నడుస్తూ గర్వంగా కనిపిస్తుంది. ప్రతి ఆకులో, ప్రతి నీటి చుక్కలో, ప్రతి ప్రాణిలో జీవం మెరుస్తూ ఉంటుంది. అడవిలో చిన్ని అనే చిన్న ఏనుగు ఉంది. దాని స్నేహితురాలు ఒక పక్షి ఉండేది. ఆ పక్షి చాలా అందంగా ఉండేది. పూల నుంచి తేనె తాగుతూ సంతోషంగా జీవించేది. ఆ చిన్ని ఏనుగు మరియు పక్షి చాలా స్నేహంగా ఉండేవి. వీరిద్దరూ ఎప్పుడూ ఆడుకుంటూ, మాటలు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఒకరోజు ఆ పక్షి ఏనుగును తన ఇంటికి రావాలని ఆహ్వానించింది. అది అడవిలోని గూళ్లతో నిండిన అందమైన ప్రదేశం. ఆమె చిన్నిని తన ఇంటికి తీసుకెళ్లి మాంత్రిక నీటి చుక్క గురించి చెప్పింది. ఆ నీటి చుక్కకి మాంత్రిక శక్తులు ఉన్నాయట. మనమేమి అడిగినా అది చేస్తుందట అని పక్షి ఏనుగుతో చెప్పింది. ఆ ఏనుగు ఒక సరస్సు దగ్గరికి వచ్చింది. అప్పుడే ఆకాశం నుండి ఒక వింత శబ్దం వినిపించింది. ఆ వింత శబ్దం విని ఏనుగు ఆశ్చర్యపోయింది. అంతలోనే సరస్సు నుంచి ఒక మాంత్రిక నీటి చుక్క బయటకు వచ్చింది. నేను మాంత్రిక నీటి చుక్కను, నేను నీతో వస్తాను అని ఆ నీటి చుక్క ఏనుగుతో చెప్పింది. ఆ ఏనుగు అడవిలో నడుస్తోంది. అలా నడుస్తూ ఉండగా ఒక చిరిపి కోతి దారిలోకి వచ్చింది. ఆ కోతి ఆ మాంత్రిక నీటి చుక్కను దయచేసి నాకు ఇవ్వు అని ఆ కోతి ఏనుగును అడిగింది. ఏనుగు కోతిని చూస్తూ ఉండగా ఆ కోతి ఆ మాంత్రిక నీటి చుక్కను దొంగిలించింది. తరువాత వెంటనే దూకి అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అంతలోనే ఆ కోతి ఆ మాంత్రిక నీటి చుక్కతో పాటు అక్కడి నుంచి పారిపోయింది. తర్వాత అది తమ గుంపు ఉండే ప్రదేశానికి చేరుకుంది. అక్కడ ఆ మాంత్రిక నీటి చుక్కను తమ రాజు కోతికి ఇచ్చింది. ఇప్పుడు ఆ ఏనుగు చాలా దుఃఖంగా అడవిలో నడుస్తోంది. జరిగిన సంగతులన్నీ తన స్నేహితుడు కుందేలుకి చెప్పింది. అది విన్న కుందేలు చాలా కోపంగా మారింది. తక్షణమే అది ఏనుగు స్నేహితుడు అయిన పక్షి దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళింది. తరువాత ఆ పక్షి కూడా చాలా కోపంగా మారింది. అది అన్ని పక్షులను పిలిచింది. అన్ని పక్షులు ఎగురుకుంటూ వచ్చి ఒక చోట చేరి గుంపుగా కూడిపోయాయి. కోతిరాజు ఆ మాంత్రిక నీటి చుక్కతో ఆనందంగా ఉన్నప్పుడు ఒక పక్షి వేగంగా వచ్చి ఆ నీటి చుక్కను తీసుకొని ఎగిరిపోయింది. ఆ పక్షి ఆ నీటి చుక్కను తీసుకుని నేరుగా ఏనుగు దగ్గరకు వచ్చింది. నీటి చుక్కను ఏనుగుకి తిరిగి ఇచ్చింది. ఆ ఏనుగు నీటి చుక్కను అడిగింది, ఒకప్పుడు మా అడవిలో తీవ్రమైన కరువు వచ్చింది. దయచేసి ఇకపై మా అడవిలో కరువు రాకుండా కాపాడు అని ఏనుగు అడిగింది. అప్పుడే ఆ మాంత్రిక నీటి చుక్క ఆకాశంలోకి ఎగిరిపోయింది. అది క్రమంగా పెద్దదై ఒక్కసారిగా చిన్న చిన్న నీటి చుక్కలుగా పేలిపోయింది. ఆ చుక్కలు మొత్తం అడవి మీద వర్షంలా కురిశాయి. తరువాత అడవిలో ఉన్న అన్ని జంతువులు ఆ మాంత్రిక వర్షాన్ని ఆనందంగా జింకలు ఎగిరాయి, పక్షులు పాటలు పాడాయి, ఎలుగుబంటి నర్తించింది. అందుకే పిల్లలు, చిలిపి కోతిలాగా స్వార్థంగా ఉండకండి. ఏనుగులాగా మంచిగా, దయతో, స్నేహంగా ఉండండి. అప్పుడు అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు. ప్రపంచం కూడా సంతోషంగా ఉంటుంది. Please like
like, share and subscribe to Magic Tones Telugu.